చేస్తాను. సార్ 4 రోజులకి పేమెంట్ చేశాను సార్. 3 రోజులు పని చేస్తారు. 3 రోజులే పని చేస్తారు, 4 రోజులు పేమెంట్ అయింది సార్. ఓకే, అందరికి ఈక్వల్గా అయిందా? ఆమస్టర్లో ఇద్దరే ఉన్నారు సార్. ఇద్దరికి అయింది. ఇద్దరికి ఈక్వల్. ఒకరికి అయింది సార్. ఈ ఒక్కరికి అయింది సార్. ఒకరికి అయింది, ఇంకొకరు తక్కువైంది. ఈక్వల్ అయింది సార్. ఇద్దరికి ఈక్వల్ అయింది. వాళ్ళకి ఈక్వల్ అయింది సార్. వీళ్ళకి మాత్రం ఒక రోజు అదనంగా చేస్తారు. ఏం చేశారు దీనిపైన? నువ్వు బాబు గతంలో ఎందుకు నేను ఎక్కడ చెప్పినాను? ఇద్దరు పంచాయతీలు వాళ్ళు నిలిచిపోయినారు సార్. మేడం ఏ సమాధానం చెప్తాది అందరికీ? మీరు ఇది చేసుకోండి మేడం. నేను ఎవరికి చెప్పలేదు సార్. నేను 2 పంచాయతీలు ప్రతి ఊర్లలో 2 పంచాయతీలు ఏ పంచాయతీకి ఇవ్వాలి జాబా? 8 నెలలు పని చేసావా? లేదు సార్. మళ్ళీ ఎట్లా సరే జీతము? ఏమేమన్నా ఇంట్లో ఏమన్నా ముద్రేస్తుందా? ప్రతి పంచాయతీలో ఇంటే ప్రతి పంచాయతీలో 2 సార్. వాళ్ళు కావాలని వస్తారు, వీళ్ళు కావాలని వస్తారు. మేడం అట్లా ఎవరికి ఇస్తారు? పొరపాటు ఏమి తెలుసా? ఇప్పుడు 8 నెలలు పని చేయలేదు కదా. చెప్పలేకపోయే చెప్తే మొమాటం చేస్తే ఇప్పుడు ఆమె పోతుంది ఇంటికి. మొమాటం పోతే ఆమె పోతుంది ఉద్యోగం. ప్రతి ఊర్లో ఇదే సార్. వాడు అంటున్నాడు 8 నెలలు వాడు కూడా ఉద్యోగం చేయలేదు. ఎందుకు తీసేయలే? వీళ్ళిద్దరే సార్ ఎక్కువ 2 సార్లు నోటీస్ ఇద్దరికి ఇచ్చాను సార్. నేను ఇద్దరికి ఒకే డేట్. నీ నోటీస్ వాల్యూ లేదమ్మా. నేలకి తీసుకొని కూడా పనికిరాదు. నాకు పంపించినావా? లేదు సార్. నాకు పంపిస్తే నేను సస్పెండ్ చేస్తుంటాను. అప్పుడు మీకు వాల్యూ. రేపు పంపించేస్తాను. రేపేమి ఇంత తిట్టించుకొని పంపించానా? ప్రతి పంచాయతీ చేస్తా. ఫస్ట్ నుంచి కూడా వింటా ఉన్నాను కదా. ప్రతి పంచాయతీ ఇదే ఉంది. కాకపోతే మేడం చెప్పలేదు. ఆ అమ్మాయి ఏమిరా అంటే ఆ అమ్మాయిని నేను తిప్పుతా ఉండేది దేనికి తెలుసునా? ఆ అమ్మాయి రేపు పంపించేది 6 నెలల కిందే పంపించుండాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు క్యాచ్ చేసింటారు కరెక్ట్గా. 6 నెలల కింద ఆ అమ్మాయి వీళ్ళిద్దరిని తీసేసి ఉంటే ఆ అమ్మాయి కరెక్ట్ అయిపోయింది. తీయని దానికి ఇప్పుడు దెబ్బలు అమ్మాయి. ఇంకా రిమైనింగ్ పంచాయతీలు కూడా వాయించండి సరిపోతుంది. నెక్స్ట్ టైం అట్లా రిపీట్ అవుతుంటా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఆడిటింగ్కి కరెక్ట్గా ఉంటారు. వాడు ఎవడైనా కానీ ఫీల్డ్ అసిస్టెంట్ నెల రోజులు టర్న్అవుట్ కాలేదంటే నువ్వు ఎవరు జీతం అడుగుతావు? 8 నెలలు పని చేయకుండా ఊళ్ళోకి అన్యాయం చేసింది కాక నాకే జీతం లేదంట. ఏం రౌడీనా నువ్వు? ఊరికే జీతం అడిగేదానికి ఏం బాబు రౌడీనా? మీరు బెదిరిస్తారా? జీతం వెళ్ళేస్తారంటాడవే. నువ్వు పని చేసి ఏపీఓని అడిగినావా జీతము? నువ్వు పని చేసి అడిగినావా చెప్పు. ఆ అమ్మాయిని అడుగుతాను. మళ్ళా తమాషాలు పడుతున్నావు. ఉద్యోగం చేయలేదు, జీతం ఇదు. ఒక మస్ట్ మొత్తం పేమెంట్ చేయలేదు సార్. 7 మంది పని చేశారు 6 రోజులుగా. అయితే ఒక్కరికి కూడా పేమెంట్ కాలేదు సార్. ఖర్చు తీసుకుని నాకు ఉద్యోగం లేదు, నాకు జీతం లేదు కాబట్టి కూలీలకు కూలీ కూడా లేదు. స్టాటిస్టులు అందరూ ఒకరిపైన ఎందుకు లేదు కూలీలకు? చెప్పయా గ్రామ సభలో చదివినాడు కదా. 11,150 పెద్దయినా 11,151. ఈశ్వరమ్మ, పెద్దలయ్య, మనోహరయ్య, పెంచలయ్య, శ్రీనివాసులు, రమేష్ అనే వాళ్లకు పేమెంట్ చేయలే. పని చేసినా కూడా ఎవరు పెట్టింది? మొగలు కొట్టాలి పంచాయతీ సమస్య
చెప్పారమ్మా? గొడ్లగుంట చెప్పాం. తనకి ఇంటిమేషన్ కూడా నేనే ఇచ్చాను. ఇచ్చా? ఇచ్చాము. నేనే అందరూ సార్ DRP సార్ కూడా అడగండి సార్. మేడం ఏం చేసింది? ఆడరాలా జరగ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇంటిమేషన్ ఇచ్చాం సార్, ఇక్కడికే వస్తున్నారు. ఈ కోసం పెడతాడా? ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు ఒక నిమిషం మాట్లాడండి. ఇక్కడికే వస్తున్నారంటే నేను వెళ్ళే ముందు కూడా కనుక్కున్నాను సార్, గ్రామ సభ వెళ్ళేటప్పుడు కూడా కనుక్కున్నా. మేడం ఇక్కడ అక్కడ ఫైనల్ చేసినారా చెప్పండి మేడం, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టా ఇబ్బంది ఏం లేదు, కానీ ఒకసారి పెట్టడం జరుగుతుందని చెప్పాను సార్. వాళ్ళే సార్ అందరూ కలిసి ఇక్కడ పెడదామని చెప్పంటే మన సెక్రటరీ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను సార్. నేను సెక్రటరీ సార్ కూడా ఓకే అంటేనే పెట్టాను సార్. వాళ్ళందరూ సార్ తనకు అందరూ చెప్పాను సార్. నేను నా క్వశ్చన్ చాలా సింపుల్. షెడ్యూల్ ఇచ్చిన చోట కాకుండా గ్రామ సభ మార్చడానికి కారణం ఎవరు? అంతే, సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. నీకు నోటిఫైడ్ గ్రామ సభ ఉంది కదా, మీరు ఆడ ఎందుకు జరగకుండా పక్కకు పోయారు? SRP ఆయన షెడ్యూల్డ్ చోట కాకుండా బయట ఎందుకు పెట్టాడు గ్రామ సభ? ఎవరు? ఊర్లో వాళ్ళు చెప్పారు సార్. గుడ్లగుంటలో నీకుంది అధికారం. నేను ఇప్పుడు సస్పెండ్ చేసి కేవలం ఆ ఇన్సిడెంట్ వల్లే సస్పెండ్ చేస్తున్నాను. నీకు అధికారం ఉందా మార్చడానికి నోటిఫైడ్? సార్ ఆ ఊర్లో వాళ్ళందరూ నీకు మళ్ళీ ఊర్లో పోయి తినుమా, ఊర్లో వాళ్ళందరూ తినవుగా. నువ్వు వన్స్ నోటిఫైడ్ సార్ ఒక్క నిమిషం సార్, నువ్వు నోటిఫై చేసావా లేదా? నోటిఫై చేసిన చోట ఎందుకు పెట్టలేదు నువ్వు అట్లా ఏమన్నా ఉంటే నువ్వు నీ ప్రోగ్రామ్ ఆఫీసర్ నువ్వు గుల్లకుంట పెట్టుకుంటావు, ఇంకొకటి పెట్టుకుంటావు. నువ్వు నోటిఫై చేయి ఫస్ట్. యాడైనా సరే ఆయన సంతకంతో నోటిఫై చేయి, అప్పుడు జరుపు. నువ్వు ఒకటి నోటిఫై చేసి ఒక చోట ఎట్లా పెట్టావు? ఆయన నోటిఫై చేయాలి కదా. లొకేషన్ చేంజ్ చేసి నువ్వు ప్రాపర్ టైం కనీసం 3 రోజుల ముందు నువ్వు ఇంటిమేషన్ ఇవ్వాలా. ఎవరు మార్చారు నీకు ఎవరు అధికారం ఇచ్చారు మార్చడానికి? ప్రోగ్రామ్ ఆఫీసర్కి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చావా? ప్రోగ్రామ్ ఆఫీసర్ అప్రూవల్ తీసుకున్నావా? మళ్ళీ ఎట్లా పెడతావు? గ్రామస్తులు మా ఇంటికాడ కూడా పెట్టమంటారు. పోతావా? యాడికి పిలిచి ఆడికంతా వెళ్ళిపోతావా? వాళ్ళు బలాలు చూపించుకుంటారు గ్రామస్తులు. వాళ్ళు ఒక ఊర్లో నా ఊర్లో పెట్టు, నీ ఊర్లో పెట్టు అంటారు. నువ్వు ఎక్కడ నోటిఫై చేసావు? నోటిఫై చేసిన పెట్టు. ఒకవేళ నోటిఫై చేసిన ప్లేస్ మార్చాలనుకుంటే ఆ పర్టికులర్ విలేజర్స్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలా, కారణం చెప్పాలా, ప్రోగ్రామ్ ఆఫీసర్ కన్విన్స్ అవ్వాలా, ఆయన చేంజ్ చేయాలా, ఆయన నోటిఫై చేయాలా, తర్వాత పోవాలా. మీరు SRP మీరు ఎట్లా మీ DRP ఎట్లా పోతాడు? ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో దేర్ అండ్ కండక్ట్ ది గ్రామ సభ. గ్రామ సభ పెట్టలేదు సార్, 1 అవర్ వెయిట్ చేశాను సార్. ఈయన వస్తున్నారంటేనే 1 అవర్ వెయిట్ చేశాను సార్. అక్కడ ఉన్న బేసికర్స్ అందరూ కూడా వచ్చినా కూడా పెట్టలేదు సార్. అయ్యా వాడు వచ్చినా రాకపోయినా నీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు నోటిఫైడ్ ఏరియా ఏది ఉందో ఆడ పోయి నువ్వు కండక్ట్ చేయాలి. నీకు వేరే ఉద్దేశం నీకెందుకు? మేడం గారు సెక్రటరీకి ఇంటిమేట్ చేసాము, అంతా ఇక్కడ గ్యాదర్ చేసినాం సార్. మీరు వస్తే గ్రామ సభ పెట్టేద్దాం అన్నట్టుగా చెప్పారు సార్. చెప్పిన నేను రాను, నువ్వు వస్తే ఇక్కడ రాస్తాను, లేదంటే APO సెక్రటరీ యాబ్సెంట్ అని రాసుకొని రా. ఓకే సార్, నీ ఉద్యోగం అంతవరకే. యాబ్సెంట్ అని రాసుకొని రావయ్యా. వాళ్ళు ఎవరు మార్చేదానికి? ఒక్కొక్కసారి ఒక ఊర్లో ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక ఊరికి పడదు. పడకపోయినా హెడ్ క్వార్టర్ అంటూ ఒకటి ఏడ్చి ఉంటుంది మనకు. మనం హెడ్ క్వార్టర్లోనే పెట్టాలి. పంచాయతీలో గ్రామ సభ పెడుతున్నామంటే హెడ్ క్వార్టర్లోనే పెట్టాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, నష్టమైతే రారు వాళ్ళు. నీకెందుకు అయింది? వాళ్ళ గిఫ్ట్ ఉందో గిట్టదో నీకెందుకు ఇవ్వాలి? ఎంత దానికంతా ప్రొసీజర్ ఉంది. అట్లా పుట్టుకొనే ఒక్కొక్క పంచాయతీలు 3 పంచాయతీలు కూడా డివైడ్ అయిపోయినాయి కోర్టుకు పోయి. అవి వాళ్ళు చూసుకుంటారు. ప్రస్తుతానికి ఈరోజు నీ ఉద్యోగం ఏమో నీ ఉద్యోగం చేసి పోవాలి. మనం అట్లంతా దగ్గినోడికి అందరికీ మందు వేయాలంటే అవుతుందా? ఏమయ్యా వాళ్ళ తమాషగా ఉద్యోగాలు చేస్తారు మీరు. ఈ అమ్మాయి అంతా ఎవడు ఏం చేయబడి వాళ్ళు చెప్పినారు సార్, అందుకని 8 నెలలు తీలే సార్. వాళ్ళు చెప్పినారు సార్, నేను నిలబడుకున్నాను సార్. నోటిఫై అయిపోయిన చోట
గ్రామ సభ వచ్చినా రాకపోయినా ఏం జరిగిందో రాసుకోవడం వచ్చేయడం అంతే. అంటే సార్ వీళ్ళు ఏమంటారంటే సార్ వేసికర్స్ అక్కడే ఉన్నారు, మీరు రండి అనేసరికి మనం వెళ్ళకపోతే మంద తప్పంటారని చెప్పి ఒక మాట చెప్తా, ఈరోజు ఓపెన్ ఫోరం ఏడు జరపాలని మనకుంది. ఏడి వేసేకర్స్ రావడము రాకపోవడం వాళ్ళ సౌకర్యం, వాళ్ళకి అభిమానం ఉంటే ఇక్కడంతా పట్టకుండా నిలబడుకోండి జనాలు, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు బాధ్యత విస్మరించారని చెప్పి ఏమన్నారా కూలోళ్ళు చెప్పండి నేను వస్తాను వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటానని చెప్తాను. నేను నాకు ఆ ఉద్యోగం కూడా చేసి వచ్చిన, తెల్లారితో 7కే లేచి కూలోళ్ళు అందరి దగ్గర పోయి అన్నీ చూసుకొని వచ్చినాయి, పారం పండ్లు దూతారు అన్నీ చూసుకుంటూ వచ్చినాయి. అది కూలోళ్ళ కోసం పోయింది. గ్రామ సభ అనేది మనం ఇక్కడ జరుపుతామంటే ఇక్కడ జరపాలంతే. నువ్వు ఇన్ని రాజకీయాలు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, నీకు ఇంతసేపు నేను మాట్లాడింది అర్థం కాలేదంటే వాడు 8 నెలలుగా గాలిలో ఉన్నాడు, వాడి ఉద్యోగాన్ని తీయలే. ఇంతసేపు ఆమెను తిట్టేది ఇల్లే నువ్వు. వీడు పనికిరాడు అన్నప్పుడు 1 నెల టైం తీసేయాలా, కొత్తది పెట్టుకోవాలా. 8 నెలలైనా మీ వాళ్ళు అట్లా చూపెట్టుకుంటారు, వాళ్ళని సాక్కుంటారు ఏమో, నాకు ఎందుకు నాకు అర్థం కాదు. అది ఎవరికి అంతు చిక్కని సమస్య తీసేయచ్చు కదా. వాళ్ళు చేయలేదంటే వాళ్ళకి లాగిన్ దొరుకుంటే ఎట్లా చేయగలుగుతారు వాళ్ళ పని? దానికనే కోర్టుకు పోయింది వాళ్ళు. లాగిన్ చేయలేదు వాళ్ళు సహజంగా సార్. ఇప్పుడు అప్పుడైనా నోటీస్ ఇచ్చి 1 నెల లోపల పెరిగేస్తే కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకన్నా జీతం రాకపోతే అదే పరిస్థితి. అవును, ఇప్పుడు జీతం రాకపోతే అదే కదా, అందరూ పేర్లు వేసుకుంటారా? పెట్లూరు మొగల్లో జీతాలు ఖాళీగా ఉండే వాళ్ళకి గబగబా అన్న పోస్టింగ్ ఇచ్చేసి జీతాలు అన్న వస్తాయి సార్. జీతాలు రాకపోతే తప్పే చేస్తారు. నువ్వు రైట్, ఇప్పుడు 100% రైట్ నీ మాట. ఇప్పుడు నేనేమంటానంటే నిజం కదా. హలో జీవ గారు, ఇప్పుడు వెంకటగిరి, పెట్లూరు, పెట్లూరు, మొగల్లగుంట 8 months నుంచి వీళ్ళు పనిచేయడంలే. ఈ మనిషి ఏపీఓ వాళ్ళను తీసేయలే, ఏమీ పట్టించుకోలే. మళ్ళా పైగా ఎవరికో మేటు చెప్పుకునిందంట, ఏదో నాకు అర్థవంతమైన సమాధానం చెప్పకుండా చెప్తాను. ఈ అమ్మాయిని ఎందుకు సస్పెండ్ చేయకూడదు, ఒక నోటీస్ రెడీ చేసి ఇవ్వండి, వస్తుంది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూస్తాం. 2 పంచాయతీల్లో తలతెక్క సమాధానం, ఏమీ తేడా లేదు. విషయం ఏమంటే ఎవడో మేటు పని చేస్తానంట. ఈ పాటికి 1 month అయితే ఆమెకే ఉద్యోగం ఉండదు, అవునా కదా? 30 days 8 నెలలుగా కొత్త వాళ్ళకి ఉద్యోగం ఇలే, ఉన్నవాడిని తీసేయలే. ఇంత తతంగం చేస్తానేమో, అన్నెసరీ కాంప్లికేషన్స్. సో ఈరోజు సోషల్ ఆర్ట్ ఓపెన్ ఫోరంలో ఎంబరాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసావు. సో కాబట్టి ప్రాపర్గా నీ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయలేదు, కాబట్టి నిన్ను ఎందుకు ఉద్యోగంలో తీసేయకుండా నిచ్చే. నుంచి పని చేయలేదు, వీళ్ళంతా ఊర్లో ఉంటారు, కువైట్లో ఉన్నారని చెప్పి మనకి అర్జీ ఇవ్వడం. ఇప్పుడు నీకు ఏమైనా ఉండని, వాడు నీ మాట వినలే, 2 నెలలుగా రాలే, మరి సస్పెండ్ చేయకుండా ఎందుకు వదిలినా? నాకు సమాధానం ఉంది. మొగల్లోకి ఉంటుంది కానీ పెట్లూరు కానీ కనీసం సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఎందుకు లేదు? నేను మిమ్మల్ని ప్రతి బుధవారము మీ ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఎవరైతే మీ మాట వినలేదో ఇమీడియట్గా నాకు పెట్టి సస్పెండ్ చేయండి అని చెప్పానా లేదా? ప్రతి వారము చెప్తానా లేదా? మళ్ళీ 8 నెలలుగా వారానికి 2 సార్లు చెప్తానా? లెక్కన ఎన్నిసార్లు చెప్పుంటా? ఎందుకు పంపలే? ఏమండి మీరు కూడా ఇన్నే అంటున్నారు. నేను చెప్పనా, ఎవడైనా ఏపీఓ మాట వినకుండా పని చేయలేదు అంటే 10 రోజులు చాలు, నెల కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, సస్పెండ్ చేయి. ఏమైనా నేను చెప్పడంలే, అనవసరంగా మీరు బలి కాగద్దండి చెప్పానా లేదా? ఇప్పుడు బలి అవుతావు. నిన్ను సస్పెండ్ చేస్తే రీఇన్స్టేట్ కూడా చేయండి. యు ఆర్ క్రియేటింగ్ అన్నెసరీ ఎంబారసింగ్ సిచ్యువేషన్.
సిస్టమ్ పైన నమ్మకం లేకుండా చేస్తున్నాం. సిస్టమ్ అంటేనే అసహించుకునేటట్టు చేస్తున్నాం. ఆయన అడిగిన మాటలు తప్పేముంది? పని చేయకపోతే పీక్ పారేసి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాడిని తీరు, కొత్త మేట్ని పెట్టాడు, వాడికి జీతం ఇవ్వు, వాడు కూడా 4 పేర్లు రాసుకుంటూ కూర్చుంటాడు. యు ఆర్ ఎంకరేజింగ్ ది మాల్ ప్రాక్టీసెస్ యాజ్ ఏ ఏపీఓ. ఏం డిఓ గారు, వాస్తవమా కదా? అన్నెసరీగా ఎంకరేజ్ చేస్తుంది లేదు అమ్మాయి. నువ్వు అనుకుంటావు నేను అందరికీ మంచిదాన్ని అయిపోయినానని. బాబు నేను సస్పెండ్ చేసిన, ఇప్పుడు వెళ్ళిపో. 8 నెలలు ఉద్యోగం చేయడానికి సస్పెండ్ చేసినాను, వేరే దానికి కాదు. 8 నెలలు నువ్వు ఉద్యోగం చేయకుండా ఇక్కడ వచ్చి ధైర్యంగా సమాధానం చెప్పినావు కదా, దానికి సస్పెండ్ చేసినాను. పో, నోటీస్ ఇస్తాను. ఆమెను కూడా సస్పెండ్ చేస్తాను. సాంసానికి ఉంటా. మొదటి అంశం ఖర్చులు వివరాలు సార్. మొత్తం 18 పనులు జరిగాయి. ఈ 18 పనులు నీదేమన్నా జన్మస్థలమా? ఇదేమన్నా ఏమి నీకంత మొహమాటము? వాడు పనికి రాను నీ సస్పెండ్ చేసేదానికి ఏమ్మా? మళ్ళీ చేద్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు సస్పెండ్ అవుతావు దానికి. మేట్లు కూడా లేరా? రీసెంట్ గా పెట్టారు సార్. శాంతి కుమార్ అబ్బాయిని పెట్టుకుని మస్తలు వేసుకోమంటావా? ఉమెన్ ఎవరు రానంటున్నారు సార్. మేము గ్రామ సభ కూడా పెట్టాను సార్. ఇప్పుడు పెట్టాను రాజీనామా చేసి చెప్తారా? నువ్వు ఆపు, గొప్పలు కూర్చోడా మాట్లాడబాక. చెప్పమ్మా. గిచ్చి చూసుకుంటే కూడా నాకు అర్థం అవ్వాలా నీ గురించి. ఆయన ఎవరో ఫోన్ చేసి మూసుకొని ఇక్కడికి రా అంటే ఆడికి వెళ్ళిపోతుంది. గ్రామసభ మొత్తం అందరినీ దొరుకుతుంది. ఇంక నువ్వేం ఉద్యోగం చేస్తావు? నీ కెపాసిటీ నాకు తెలియదా? ఈసీ గారు 4 పనులు మాత్రమే చెక్ మెజర్ చేశారు సార్. 18 పనుల్లో పని విధ సౌకర్యాలు కల్పించారు సార్. 2152 ఏమిది? ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఇప్పుడు ఏది ఫీల్డ్ అసిస్టెంట్లు లేకుండా పంచాయతీలు ఉండడం కొంచెం అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు శివారెడ్డి చెప్పిన ప్రశ్న చాలా సీరియస్. అది వాడు 1 నెల చేయగలడు కూలీలతో కూడా. ఇంక 2వ నెల 3వ నెల నుంచి చేతివాటం చేస్తాడు. జీతం రాకపోతే ఏం పని చేస్తాడు? మేము 6-7 నెలల నుంచి విజిట్కి పోయింది కూడా అందుకనే. పోతే వాళ్ళు పట్టుకుంటాం. అయితే గ్రామ సభ తర్వాత ఏమి ఎవరు ఆపారు? నువ్వే ఆపావా వాళ్ళని సస్పెండ్ చేయకుండా? ఏపీ మాకే స్టార్టింగ్ నుంచి నేను నో ఇన్వాల్వ్, మాకు సంబంధం ఏలే. బెదిరిస్తే మీరే బెదిరించాలా? ఆమె పాపం నేను బెదిరించి డైరెక్ట్ ఆడ ఫోన్ కొడుతున్నా మీకు కూడా వస్తలే సార్, మేము పట్టించుకోవాలా. ఇది 3000 అవుతుంది. బిగ్ మ్యాచ్ లో తేడా రావడం జరిగింది సార్. ఎందుకమ్మా సస్పెండ్ చేయలేకపోయినావు? ఏమన్నా మీ వర్షం కూడా వినాలి కదా. నోటీస్ వచ్చినాక చెప్తూలే నాకు వచ్చి ఏమి అంత పరిస్థితి చేశారా? ఓన్లీ వేజ్ పేమెంట్ వచ్చింది సార్. ఇలాంటికి మెటల్ పేమెంట్ చేయలేదండి. చేసినా అంటే వాడే ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఎన్ని మాటలు సార్ చేసింది? ఎన్ని మాటలు చేశారా లేదా? చేయలేదని ఎందుకు చెప్తాం? మళ్ళీ చేసినారని చెప్పండి. ఇది నా ఉద్దేశం ఏమంటే ఉన్నాలనుకున్న వాళ్ళు ఎవరు ప్రెషర్ పెట్టడం వల్ల, కొత్త వాళ్ళు పెట్టాలన్న వాళ్ళు ఎవరు ప్రెషర్ పెట్టడం వల్ల. అంటే ఉన్నవన్నీ తీవు, కొత్త వాళ్ళు పెట్టవు. మా ఉన్నవన్నీ ఎందుకు తీయలేదమ్మా? ఉమెన్ కావాలంటే వెనకడిగేసేదేంటి? వెనకడిగేసేదేంటి? మా రేట్లందరినీ ఉమెన్ పెట్టు, ఆటోమేటిక్గా వస్తారు ఎవరో ఒకరు. మొదటి అంశం ఖర్చులు వివరాలు సార్. వాళ్ళల్లో నుంచి 10వ తరగతి చేసిన వాడిని పెట్టండి. ఎందుకు జరగదో చూస్తాను. డిమాండ్ నిర్వహించారు సార్. నో డిమాండ్ నిర్వహించలేదు. రసీదులు కూడా ఇవ్వలేదు. జాబ్ కార్డులు పూర్తిగా అప్డేట్ చేయలేదు సార్. పని వద్ద సౌకర్యాలు కల్పించలేదు. నిజమైన వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళ ముందర వాళ్ళని ఎవరు ఒక వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నువ్వు ఇచ్చాను కదా, నువ్వు ఇవ్వయ్యా పేరు అంతే. 10 మంది 15 మంది
10 మంది కూలోళ్ళ నుంచి చూసుకుంటారు. నువ్వు చెప్పేది లేదు చేసుకున్నాడు. దాని ముందు 100 రోజులు హైయెస్ట్ రోజులు ప్రతి సంవత్సరం 100 రోజులు చేసుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి పంచాయతీలో చూడండి. ఆ కుటుంబాలన్నీ పక్కకు తింటే ఫిల్టర్ చేస్తే వస్తాయి ఎన్ని 50 100. ఆ 100 కుటుంబాల్లో క్రమం తప్పకుండా 3 ఏళ్ళగా చేసేవాడు పని వస్తాయి 20 30 వాళ్ళల్లో సెలెక్ట్ చేయాలి. ఇది పద్ధతి. క్వాలిఫికేషన్ ఏమంటే కష్టపడడమే ఫీల్డ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్. ఇది చేయండి. ఎందుకు రారు మంచోడు. 14 పనుల్లో 10 పనులకి ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఆ పక్క కూడా పోరేవాడు 36 54 ఏమి